హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైసర్ న్యూస్. సొంత సమాజానికి చెందిన లక్షల మంది తోటి మహిళల కన్నీళ్లకు కారణమైన మహిళను మనిషి అనాలా, రాక్షస అనాలా? ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ పెట్టి విలువలతో కూడిన రాజకీయం చేస్తామని రంగురంగుల లెక్చర్లు ఇచ్చి తెర వెనుక కోట్లకు కోట్లు స్కామ్ చేసిన మహిళను మహిళ అనాలా, దొంగ అనాలా? సుప్రీంకోర్టు కళ్ళు కప్పి నకిలీ పేరుతో ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డుతో దాక్కున్న ఈమెను మహిళ అనాలా, ఇంకేమన్నా అనాలా? ఇందుకీ ఎవరిమే? ఒక మహిళ అయ్యుండి వడ్డీ ఇవ్వడం తప్పు, కానీ మీ డబ్బును అంతకు మించి ఇస్తా అని చెప్పి వేల కోట్లకి ఎగనమ్మం పెట్టిన హీరా గోల్డ్ అధినేత్రి నౌహిరా షేక్. ఆ హీరా గోల్డ్ అధినేత్రి నౌహిరా షేక్ కథ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. అసలు 2018లో మొదలైన ఈ గోల్డ్ స్కామ్ ఏంటి? ఇస్లామిక్ బ్యాంకింగ్ పేరుతో ఆమె చేసిన మాయజాలం ఏంటి? 2018 నుండి నిన్న రాత్రి వరకు నడిచిన ఈమె క్రైమ్ హిస్టరీని ఈ రోజు మనం పూర్తిగా విశ్లేషిద్దాం. వివరాల్లోకి వెళ్తే, నౌహిరా షేక్ తిరుపతిలో పుట్టి ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా హీరా గ్రూప్ సంస్థలను స్థాపించింది. ఈ మెంచుకున్న దారి చాలా తెలివైనది. అదేంటిదంటే, ముస్లిం మైనారిటీలో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించే ఎన్ఆర్ఐలలో ఒక సెంటిమెంట్ని ఈమె క్యాష్ చేసుకోవాలనుకుంది, క్యాష్ చేసుకుంది కూడా. షరియా చట్టాల ప్రకారం వడ్డీ వ్యాపారం తప్పు. కాబట్టి ఈమె ఏమి చెప్పిందంటే, మా దగ్గర పెట్టుబడి పెట్టండి, మేము బంగారం దిగుమతి వ్యాపారం చేస్తాం, ఆ లాభాల్లో మీకు భాగస్వామ్యం ఇస్తాం, వడ్డీ కాదండి, భాగస్వామ్యం అంటే నా కంపెనీలో కూడా మీరు షేర్ హోల్డర్స్ అని చెప్పి నమ్మబలికింది. సంవత్సరానికి ఏకంగా 36% రిటర్న్స్ ఇస్తామని అందరినీ నమ్మించింది. దాదాపు 1,72,114 మంది అమాయక ఇన్వెస్టర్లు వాళ్ళ జీవితకాల సంపాదన మొత్తం, ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బును మొత్తం తెచ్చి ఈమె చేతులు పెట్టారు. అలా దాదాపు 3,000 కోట్ల నుండి 5,000 కోట్ల వరకు డిపాజిట్లు వసూలు చేసింది. కానీ సెబీ అండ్ ఈడీ దర్యాప్తులో తేలింది ఏంటంటే, ఈమె అసలు ఎలాంటి గోల్డ్ బిజినెస్ కూడా చెయ్యట్లేదు. మరి వాళ్ళకి డబ్బులు ఎలా ఇచ్చింది? సింపుల్, కొత్తగా చేరిన వాళ్ళ డబ్బులు తీసి పాత వాళ్ళకు లాభాల రూపంలో పంచుకుంటూ ఒక భారీ పోంజీ స్కామ్, అంటే మనకి MLM ఫ్రాడ్స్ ఉంటాయి కదండి, చైన్ వైజ్గా నడిచేవి, అట్లా నడిపించింది అన్నట్టు. ఇదిలా నడుస్తుండగా 2018లో బాధితులకు డబ్బులు ఇవ్వడం ఆపేసేసరికి దేశవ్యాప్తంగా వందల కొద్ది ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఈవిడ గారి పేరు మీద. హైదరాబాద్ పోలీసులు ఈమెని మొదటిసారి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగి ఆమెకు చెందిన 400 కోట్ల ఆస్తులను కూడా జప్తు చేసింది. అయితే 2 ఏళ్లు జైల్లో ఉన్న తర్వాత 2021లో సుప్రీంకోర్టుకి ఈమె ఒక హామీ ఇచ్చింది. ఏమని? నన్ను బయటకు వదిలితే ఇన్వెస్టర్ల డబ్బులన్నీ పైసాతో సహా తిరిగి ఇచ్చేస్తా అని చెప్పడంతో కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఇక్కడ కూడా నాకు ఒక డౌట్ వస్తుంది, ఆమె చెప్తే కోర్టు ఎలా నమ్మి బెయిల్ ఇచ్చేసింది? ఇక బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈవిడ గారి అస్సలు రంగు బయటపడింది. బాధితులకు డబ్బులు ఇవ్వడం దేవుడెరుగు కానీ కోర్టుల్ని తప్పుదోవ పట్టించడం స్టార్ట్ చేసింది. ఎలాగా? ఏదైతే ఈడు జప్తు చేసిన ఈవిడ గారి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కొనడానికి ఒక బయ్యర్ రెడీగా ఉన్నాడని దాదాపు 580 కోట్ల రూపాయల నకిలీ బ్యాంక్ అకౌంట్ రికార్డులను సబ్మిట్ చేసేసింది డైరెక్ట్ కోర్టుకే. తీరా సుప్రీంకోర్టు వెరిఫై చేసి ఇచ్చేసరికి ఆ అకౌంట్ మొత్తం సున్నా, ఖాళీ. ఆ తర్వాత బాధితులకు డబ్బులు పంచడం కోసం కోర్టు అనుమతితో ఈడీ కొన్ని ఆస్తులను వేలం వేసి 122 కోట్లను సేకరిస్తే ఆ డాక్యుమెంట్స్ పై సంతకాన్ని చేయడానికి కూడా ఈవిడ గారు నో అని చెప్పి ఏదైతే ఈడీ దర్యాప్తుందో దాన్ని కూడా అడ్డుకుంది. ఏమన్నా నీ సొంత సొమ్మా? అందరి దగ్గర నుంచి అడ్డగోలుగా తీసుకున్న సొమ్మే కదా, దానితోనే కదా ఇన్ని కోట్లు సేకరించి నువ్వు బిల్డింగ్లు కట్టుకున్నది, తిరిగి వాళ్ళకి డబ్బులు ఇస్తాను అని అంటే వాటి మీద సంతకం చేయడానికి కూడా నో చెప్పేసింది. ఈవిడేదో కష్టపడి సంపాదించిన ఆస్తులైనట్టు. తర్వాత ఈవిడ ఇట్లా అడ్డుకోవడంతో ఈమె ప్రవర్తనతో విసిగిపోయిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 8న ఒక అల్టిమేటం ఇచ్చింది. ఏమని? వారం రోజుల్లోగా జైల్లో లొంగిపోవాలని. కానీ ఈవిడ లొంగిపోవడం పక్కన పెట్టి, నేను జైలుకి వెళ్ళాను కానీ జైలు అధికారులు నన్ను తీసుకోలేదని చెప్పేసి కోర్టులోనే ఒక ఫేక్ కప్పుడు పెట్టి వేసేసింది అన్నట్టు. ఈవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్. పోలీసులే నేను వస్తాను జైలుకి అని అంటే పోలీసులే నన్ను జైల్లోకి రానివ్వలేదని చెప్పేసి ఒక ఫేక్ అప్పుడు బిట్టే వేసేసింది. ఆ తర్వాత హైదరాబాదు, బెంగళూరులో ఉన్న ఈవిడ గారు ఇల్లు వదిలేసి అండర్ గ్రౌండ్లోకి పారిపోయింది. పోలీసులు నేను వస్తాను అని అంటే నిన్ను జైల్లోకి రానివ్వలేదు. అప్పుడు నువ్వు డైరెక్ట్ కోర్టుకు కదా వెళ్లాల్సింది, పారిపోవాల్సిన అవసరం ఏముంది? సో దీంతో మే 7వ తారీఖున హైదరాబాద్ కోర్టు ఈమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అక్కడ వెతికి ఇక్కడ వెతికి చివరికి ఈడీ ఇంటెలిజెన్స్ విభాగానికి పక్కా సమాచారం అందింది. ఏమని? ఏదైతే ఈవిడ గారు ఉన్నారో గోల్డ్ లేడీ, ఈ గోల్డ్ లేడీ హర్యానాలోని గురుగ్రామ్ సెక్టర్ 45లో ఉన్న ఒక లగ్జరీ ప్రాపర్టీలో దాక్కుంది అని. అక్కడికి వెళ్ళిన అధికారులకు మైండ్ బ్లాంక్ అయిపోయి ఒక నిజం తెలిసింది. ఏంటంటే
మనం ఇక్కడ మాట్లాడుతున్నది, మనం ఇక్కడ వెతుకుతుంది నౌహిరా షేక్. బట్ అక్కడికి వెళ్ళేసరికి పోలీసులకి కనిపించింది ఎవరు? షేక్ కమర్ జహాన్. ఎవరో కాదండి, ఈవిడే. ఆ షేక్ కమర్ జహాన్ నకిలీ పేరుతో ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డుతో కూడా మారు వేషంలో దాక్కునుంది ఈవిడ గారు. ఇక్కడ ఇంతమందిని ఏడిపించేసి అంతమంది డబ్బులు లాక్కుని చివరికి అక్కడికి వెళ్ళి పేరు మార్చేసుకుని అక్కడ జల్సాలు చేస్తుంది అనమాట ఈవిడ. ఈడీ హైదరాబాద్ జోనల్ అధికారులు హర్యానా పోలీసుల సాయంతో ఆ ఇల్లు ముట్టడించి గురువారం రాత్రి ఆమెకు సహకరించిన సమీర్ ఖాన్ అరెస్ట్ చేసుకొచ్చారు. నిన్న హైదరాబాద్కి తీసుకొచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు ఈమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇది నౌహిరా షేక్ నడిపిన నకిలీ సామ్రాజ్యం కథ. అసలు నీలాంటి వాళ్ళ వల్ల కదా ఈరోజు సమాజంలో కష్టపడి పైకి వచ్చే ఒక వర్గానికి, ఇక వ్యాపారం చేసే మహిళలకు, నిజంగా ఎవరైనా ఇలాంటి వ్యాపారం నిజంగా చెయ్యాలని అనుకున్నా ఎవరైనా నమ్ముతారా? ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని, పవిత్రమైన నమ్మకాలను అడ్డు పెట్టుకొని, పైగా నేను ఏదో ఉద్ధరించేస్తానండి ఒక రాజకీయ పార్టీ ముసుగు కూడా వేసుకుని ప్రజలను మోసం చేయాలని, అందులోని మహిళలను మోసం చేయాలని నీకు ఎట్లా అనిపించింది? ఇదేనా నువ్వు నమ్మిన సిద్ధాంతం? ఇదేనా నువ్వు నమ్మిన నమ్మకం? పైన దేవుడు క్షమిస్తాడని నిన్ను చూసి. ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేశారు కదా, ఈమెకు పడే శిక్ష ఎలా ఉండాలంటే, ఇంకొకసారి ఇలాంటి మోసం ఎవరైనా చెయ్యాలి అని అంటే ఈమెకు వేసే శిక్షను ముందు వాళ్ళకి గుర్తు తెచ్చుకోవాలి. కొంచెమన్నా సెన్స్ ఉండదు, కొంచెమన్నా సిగ్గు ఉండదు. ఒక ఆడదాని వయ్యుంది, అది కూడా ఆ వర్గంలో ఎలాంటి కండిషన్స్ ఉంటాయండి? అలాంటి వర్గానికి చెందిన నువ్వు ఇలాంటి మోసం చేస్తావు నువ్వు? సిగ్గు అనేది లేదా నీకు? ఇదేనా నువ్వు నేర్చుకున్నది? ఇదేనా నీ దేవుడు నీకు చెప్పింది? ఇదేనా నీ వర్గం నీకు చెప్పింది? సో వ్యూవర్స్ చూడండి, కొంతమంది అంటే ఆల్రెడీ నేను మళ్ళీ ఇంకోటి గుర్తు చేస్తున్నాను. ఏదైతే పలుకుతండ పాల్కి తండలో మోసం జరిగిందో అలాంటి మోసమే ఇది కూడా. రూపాయి ఇస్తానంటే ఆశ. ఇలాంటి మోసగాళ్ళకి ఏంటిదంటే, ఎవరైతే ఆశతో ఉన్నారో వాళ్ళ ఆశని క్యాష్ చేసుకోవడమే వీళ్ళ పని. పోనీ అవతల నుంచి ఇన్వెస్ట్ చేసేవాడు ఏమన్నా పెద్దగా సంపాదించాడంటే లేదు. రోజు వాడి కష్టాన్ని రూపాయి దాచుకున్న దానినే ఇలాంటి వాళ్ళు మోసం చేస్తారు. ఇలాంటి వాళ్ళు బయటకు వస్తే చేతులతో కాదండి చెప్పులతో కొట్టాలి. అప్పుడైనా 10 మందిలోనైనా కొడితే సిగ్గు వస్తుందేమో. ఇక ఈవిడ గారు అరెస్ట్ చేసిన కొన్ని విజువల్స్ వేస్తామండి. నవ్వుతుంది దానిలో. ఏం వెలుగు పెట్టావని నవ్వుతున్నావమ్మా నువ్వు? వేల కోట్లు 100 మంది నుంచి దోచుకున్నాను అని నవ్వుతున్నావా నువ్వు? కొంచెం కూడా క్షేమ నవ్వట్లేదా నీకు? రేపన్న రోజు నువ్వు బయటకు వస్తే నీ పరిస్థితి ఏంటి? నాకేంటి మొత్తం దులిపేసుకున్నాను అని అనుకుంటావా? ఇదండి కొంతమంది, నేను అందరినీ అనట్లేదు, నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను బయాస్గా ఉండనని చెప్తున్నాను. ప్రతి వర్గంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్స్లో ఉన్నారు, హిందూస్లో ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు. వీళ్ళకి ఏంటిదంటే ఒకటే ఏజెండా అండి, మతం, రిలీజియన్. ఆ రిలీజియన్ లేకుండా ఉంటే వీళ్ళకి బతికే ఉండదు అన్నట్టు.